వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలంలో పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత 2-3 రోజులుగా రుద్రగూడెం, ఒళ్ళే నర్సైపల్లి, నాగరాజపల్లి పంట పొలాల్లో పెద్దపులి సంచరించినట్టుగా అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులి జాడ గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు నర్సంపేట అటవీ అధికారి కిరణ్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివార్లో నిన్నటి నుంచి ఇక్కడ పులి సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి, ఫుట్ ప్రింట్స్ని బట్టి, ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈ యొక్క దాని యొక్క మూమెంట్ రిట్రీట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పని సరౌండింగ్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది. నల్లబెల్లి మండలం వల్లి నర్సేపల్లి గ్రామ శివార్లో పెద్దపులి సంచరిస్తుందనే సమాచారం రావడంతో మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ లాస్ట్ వీక్ ములుగులో ఒక పెద్దపులి సంచరిస్తుంది. అది వరంగల్ జిల్లాకి ప్రవేశించింది. నిన్న రుద్రగూడెం శివార్లో దాని పద్మాస్ కనుక్కున్నాం. ఇక్కడ వల్లి నర్సేపల్లిలో ఇవాళ కనబడ్డాయని సంవత్సరంతో వచ్చి చూసాం. తీరా చూస్తే అది నిన్నటి పద్మాస్గా గుర్తించడం జరిగింది. తద్వారా ప్రజలకి ఏమని సమాచారం ఇవ్వదలుచుకున్నామంటే, ఈ రుద్రగూడెం, వల్లి నర్సేపల్లి, కొండాపూర్ శివార్లలో పెద్దపులి అనేది సంచరిస్తున్నది. దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. ఒంటరిగా పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి అసలు ఎంతవరకు వచ్చింది? ఆచూకీ ప్రయత్నం ఎంతవరకు వస్తుందని చెప్తున్నారు గ్రామస్తులు? చుట్టుపక్కల గ్రామస్తులు ఏమంటున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ సతీష్. చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో గత 2-3 రోజులుగా పెద్దపులి భయం నెలకొని నల్లబెల్లి మండలం రుద్రగూడెం, ఒళ్ళే నరసయ్యపల్లి, నాగరాజపల్లి గ్రామ శివార్లో పంట చేనులో పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అడుగులను బట్టి పెద్ద పులిగా నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది. దీంతో గ్రామస్తులంతా కూడా భయాందోళన చెందుతూ పంట పనులకు వెళ్లేటువంటి రైతులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటవీ శాఖ అధికారులేమో పులి జాడను కనుగొనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు సింగిల్ గా ఎవరు వెళ్ళకూడదు, గుంపులుగా మాత్రమే వెళ్ళాలి. పొలం పనులు 1-2-3 రోజులు వాయిదా వేసుకుంటే మంచిదంటూ కూడా అటవీ శాఖ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ అత్యవసరం అయితే 3-4 వెళ్ళాలి. పులి సంచారం పూర్తిగా తగ్గే వరకు, పులి సంచారం సంబంధించి ఇటువైపు నుంచి పులి వెళ్లే వరకు కూడా పూర్తిగా అధికారులు చెప్పిన విధంగానే అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నర్సంపేట అటవీ శాఖ అధికారి కిరణ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా నల్లబెల్లి మండలంలో ఒక పులి భయం వాతావరణం కనబడుతూనే అందరూ ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. పెద్ద పులి ఛత్తీస్గఢ్ నుంచి అడవిలో ఇటువైపు వచ్చినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ వరంగల్ జిల్లా నల్లబెల్లి కావచ్చు, మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో పులి సంబంధించిన భయం అయితే నెలకొంది. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.